నమస్తే వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని గుణదల సిఐ వాసిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రోజుకు రకమైన మోసాలు బయటకు వస్తున్నాయన్నారు. ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంలోని లోసుగులను స్కానర్లు ఉపయోగించుకొని మోసం చేస్తున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డు హోల్డర్లు ఆధార్ యాప్ లేదా UIDAI వెబ్సైట్ ద్వారా బయోమెట్రిక్ డేటాను సెక్యూర్ చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ ఫోన్కు వచ్చిన ఓటీపీల గురించి మాట్లాడినప్పుడు మీరు జాగ్రత్త వహించవలసిందిగా ఈ సందర్భంగా తెలిపారు. సంస్థ మనకి ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఎలా చేయాలంటే చాలా సింపుల్. మీరు ప్లే స్టోర్లోకి ఆధార్ వెళ్ళి ఆధార్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో బయోమెట్రిక్కి లాక్ పెట్టుకోవచ్చు, మనకు ఆధార్కి కూడా లాక్ పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు మీ బయోమెట్రిక్కి ఆధార్కి లాక్ పెట్టుకుంటున్నారో ఇలాంటి నేరాలు జరగవు. ఇంకా రెండోది, నేరం జరిగితే ఏం చేయాలి? ఇప్పుడు ఎప్పుడైనా మీ ట్రాన్సాక్షన్స్లో మీ బ్యాంక్ అకౌంట్లో 10,000 ఒక ట్రాన్సాక్షన్ 10,000 జరిగి దాని యొక్క ఇండికేషన్స్ మీకు ఎక్కడ ఓటీపీ చెప్పకుండా మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినా, లేకపోతే మీకు మెసేజ్ రాకపోయినా, మీ బ్యాంక్ అకౌంట్లో 10,000 గాన ట్రాన్సాక్షన్ జరిగి మీకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా జరిగిందంటే దాన్ని AEPS ద్వారా జరిగిందని మీరు నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్న తర్వాత మీరు ఇమీడియట్గా మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్రాంచ్లో అయితే ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ డిస్ప్యూట్ ఫామ్ అని ప్రతి బ్యాంక్ దగ్గర ఉంటుంది. ఆ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి ఏదైతే ప్రొఫార్మా ఇస్తారో ఆ ప్రొఫార్మాని ఇమీడియట్గా ఫిల్ చేసి బ్యాంక్ వాళ్ళు అందజేస్తే వాళ్ళు కన్సర్న్డ్ అధికారులకి దాన్ని ఎస్కలేట్ చేస్తారు. ఎస్కలేట్ చేసిన 120 రోజుల్లో మీకు మీ మీకు ఏదైతే డబ్బులు పోయినాయో అవి వచ్చే అవకాశం 99% గ్యారంటీ బ్యాంక్ ఇస్తుంది. అలా చేయలేని సందర్భాల్లో బ్యాంకుల మీద కూడా మీరు అంబుడ్స్మన్లో ఫిర్యాదు చేయవచ్చు. అట్లాగే రెండోది, నేరం జరిగిన తర్వాత సైబర్ కాల్ సెంటర్ ఒకటి ఉంటుంది. 1930కి ఫోన్ చేస్తే మీకు ఇమీడియట్గా నేరం ఎలా జరిగింది, దాన్ని ఎవరు చేశారనేది ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం మా పోలీస్ అధికారులే దీన్ని ఆన్లైన్లోనే ఇన్వెస్టిగేట్ చేసి తద్వారా ఫర్దర్ నేరాలు ఏమి చేయకుండా మీ నుంచి ఇతరుల నుంచి కూడా వాళ్ళ ముద్దాయిల్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం చాలా సందర్భాల్లో ఈ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత జరగకుండా ఏమేమి చేసుకోవాలంటే, బేసిక్గా ఒకటి, మీ ఫింగర్ ప్రింట్ కానీ మీ ఐరిస్ ప్రింట్ కానీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చూసుకోవాలి. అట్లాగే మనం ఎక్కడెక్కడైతే బయోమెట్రిక్ వాడుతున్నామో ఆ వాడే చోట్ల మనం సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. ఎలా అంటే, ఒకటి బయోమెట్రిక్ లాక్ పెట్టుకోవడం, రెండోది ఎక్కడైనా కూడా మనం ఆధార్కి కానీ లేకపోతే బయోమెట్రిక్ కానీ సెకండ్ వే అథెంటికేషన్ పెట్టుకోవాలి. ఎక్కడైతే మనం బయోమెట్రిక్ లాక్ వేస్తున్నామో బయోమెట్రిక్ వేసిన వెంటనే కూడా మన సెల్ ఫోన్కి ఓటీపీ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఒకసారి బయోమెట్రిక్ లాక్ దొంగతనం జరిగినా కూడా మన ఫోన్కి ఓటీపీ ఎంటర్ చేస్తేనే దాన్ని యాక్సెస్ అయ్యేలాగా సెకండ్ వే అథెంటికేషన్ పెట్టుకుంటే మీరు చాలా సందర్భాల్లో సేవ్ అవుతారు. అట్లాగే ఆధార్ వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు మీ యొక్క ఆధార్ బయోమెట్రిక్ని సెక్యూర్ చేసుకోవచ్చు. ఇంకా మూడోది, మీ కన్సర్న్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో ఆ బ్యాంకులోకి వెళ్ళి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ అవసరం లేని చోట్ల డిజేబుల్ చేసి పెట్టుకోవాలి. ఈ మూడు కానీ చేసుకోగలిగితే ఏ ఫ్రాడ్స్టర్ కూడా మీ దగ్గర నుంచి, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ అనుమతి లేకుండా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ వాడి మీ డబ్బులు కొట్టలేరు. ఎట్టి సందర్భాల్లో అది సాధ్యం కాదు. ఇప్పుడు మూడు విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా డబ్బులు ఎలా పోతున్నాయి, డబ్బులు పోకుండా ఎలా చేయాలి, పోయిన తర్వాత ఏం చేయాలి. ఇదే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఈ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది 2019లో దీన్ని ప్రవేశపెట్టబడింది. అప్పుడున్న NPCI, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా దీన్ని డిజైన్ చేయబడింది. ఇది సెక్యూర్డ్ బ్యాంకింగ్ సిస్టమ్. దీన్ని మిస్యూజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద పోలీసులు చట్టపరమైన చర్యలు చాలాసార్లు తీసుకున్నాం. అయితే పోలీసులు చర్యలు తీసుకోవడం కన్నా అవేర్నెస్, మనందరం కూడా జాగరూకతతో వ్యవహరించడమే దీనికి సరైన కట్టడి చర్య అని మేము భావించి దీని మీద అవేర్నెస్ వీడియో చేయడం జరిగింది. దీన్ని 10 మందికి షేర్ చేసి మీ బంధువులకి, మిత్రులకి
ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరిగే నేరాలను నివారించమని మీ అందరినీ విజ్ఞప్తి